ఓం నమో వెంకటేశాయ. ఆంజనేయ భక్త మండలి ఆధ్వర్యంలో 2024 తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు 2024 మల్లికార్జున ఆధ్వర్యంలో పెద్ద మేస్త్రి కావి మేస్త్రి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇది మా ఇంటి దగ్గర భద్రకాళి టెంపుల్. ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తాం మా ఆనవాయితీ. 10 రోజులు కాలినడక విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఇదే మా భక్తులను వచ్చేసి 2024 నవంబర్ 18వ తారీఖు బయలుదేరడం జరిగింది. మా భద్రకాళి టెంపుల్ ఇక్కడ దండం పెట్టుకుని మేమైతే బయలుదేరుతాము ప్రతి సంవత్సరం. 10 రోజులు కాలినడక మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మా పెద్ద మేస్త్రి ఆయనే తీసుకెళ్తున్నాడు. భద్రకాళి టెంపుల్ చూపించాను మీకు. నెక్స్ట్ ఇది ఎన్టీఆర్ బస్ స్టాండ్ అనమాట గుంటూరులో. ఇలా దారి పొడుగుతా వెళ్ళే మొత్తం నేను ఎలా నడుస్తాను అనేది విశేషాలన్నీ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేది పాత బస్ స్టాండ్ సెంటరు గుంటూరు. మేము ఇక్కడికి వచ్చేసరికి అరగంట పట్టింది. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ దర్శించుకుని అయితే వెళ్తాము. అలా ఆనవాయితీగా నడుస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పాత బస్ స్టాండ్. టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది. కెమెరాలు అయితే అలౌ చేయరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తానికి ప్రయత్నించండి. నమో వెంకటేశాయ. హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ గుంటూరు. ఇక్కడైతే చాలా తక్కువగా వస్తాయి ఫ్రూట్స్. విజయవాడ చౌక అంటారు కానీ ఇక్కడే చౌక బాగా. గుంటూరు మార్కెట్ ఇక్కడికి వచ్చేసరికి మాకు తెల్లారిపోయింది. హోల్సేల్ కూరగాయల మార్కెట్ గుంటూరు. చాలా పెద్ద మార్కెట్ ఇది. గుంటూరు మిర్చి యార్డ్. ఇది మన ఆసియా ఖండంలోనే పెద్దదన్నమాట. ఏపీ మొత్తం ఇక్కడికే వస్తాయి మిరకాయలు. మిర్చి యార్డ్ బయట కొద్దిగా కనపడుతుంది కానీ లోపల చాలా పెద్దది. గుంటూరు వై జంక్షన్. గుంటూరు దాటేసాం, ఏడయింది. ఇక్కడ నుంచి ఒంగోలు రూటు విజయవాడ రూట్ అన్నమాట. ఇది గుంటూరు ఎండింగ్. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు? ఈ పుత్తూరు దగ్గర మన క్రేన్ ఒక్కపొడే అధినేత గారు గంధి సుబ్బారావు గారు కట్టించడం జరిగింది. లోపల 18 అడుగుల యాక్సిలా విగ్రహం ఉంటుంది వినాయకుడిది. ఇక్కడికి వస్తే దర్శించండి. చిలకలూరిపేట హైవే మీద ఉంటుంది అనమాట. మల్లికార్జునరావు భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు బయలుదేరుతున్న మన వీళ్ళ భక్తులు అనమాట. 15 మంది టీంతో బయలుదేరడం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి పుత్తూరులో ఉన్నాము. ఈరోజు మనకు టిఫిన్ తీసుకొచ్చిన దాత కోటేశ్వరరావు. కొద్దిగా చెయ్యండి, ఇదేం కాదు. కోటేశ్వరరావు వారిని ఆ గోవింద స్వామి సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాం. గోవిందా. మధ్యాహ్నం అయింది భోజనం టైం. బోయిపాలెంలో తాగాము. ఇక కనపడుతుంది హరిహర క్షేత్రం అనమాట. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. భోజనం చేసి బోయిపాలెం నుంచి అయితే బయలుదేరాము. జై శ్రీరామ్. టైం అయితే సాయంత్రం 5 అయింది. గణపారం చేరుకున్నాం. ఫస్ట్ రోజు. ఈరోజు ఇక్కడైతే స్టే చేద్దాం అనుకుంటున్నాం. కాళ్ళు అయితే నొప్పులు మామూలుగా అల్లాడిస్తున్నాయి. స్టే చేస్తాం. గణపారం వెళ్ళి ఆ టెంపుల్ కూడా పెడతాం లాస్ట్కి. ఫస్ట్ రోజు స్టే చేయటం నాగమై పుట్ట గణపవరం నాగేంద్ర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈరోజుకి ఇక్కడ ఆగుతున్నాం. గుడి కూడా చూపిస్తాను ఒకసారి. పుట్ట. ఎస్
ఇప్పటికే తిరగచ్చాను.